హలో ఫ్రెండ్స్, మన ఛానల్కు స్వాగతం. మన చుట్టూ ఉన్న ప్రకృతి ఎన్నో వింతలకు, ఎన్నటికీ విడని రహస్యాలకు నిలయం. మన చేతిలో ఉన్న ఒక చిన్న రాయిని గాని, లేదా ఒక పెద్ద బండరాయిని గాని తీసుకొని నీటిలో వేస్తే ఏమవుతుంది? అది వెంటనే బుడుగుమని నీటి అడుగు భాగానికి మునిగిపోతుంది. ఎందుకంటే రాయి బరువుగా ఉంటుంది కాబట్టి. కానీ మీరెప్పుడైనా నీటిపైన పడవల్లాగా తేలాడే రాళ్ళని చూసారా? మునిగిపోవాల్సిన రాయి నీటిపైన తేలడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? అవును, ఈ అద్భుతం మన భారతదేశంలోనే ఉంది. తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరం పుణ్యక్షేత్రంలో, అలాగే శ్రీలంకకు మరియు భారతదేశానికి మధ్య ఉన్న సముద్రంలో ఇలాంటి వింతైన రాళ్ళు ఎన్నో ఉన్నాయి. అసలు ఈ రాళ్ళు నీటిలో ఎందుకు మునిగిపోవు? వీటి వెనక ఉన్న సైన్స్ ఏంటి? రామాయణ కాలంలో వానర సైన్యం సముద్రం పైన నిర్మించిన రామసేతు వంతెనకు ఈ తేలే రాళ్లకు ఉన్న సంబంధమేంటి? ఇది కేవలం దేవుని మహిమ, లేక ప్రాచీన కాలం నాటి అద్భుతమైన ఇంజనీరింగ్ నైపుణ్యమా? ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ తేలే రాళ్ల కథ తెలుసుకోవాలంటే మనం వేల సంవత్సరాల వెనక్కి, అంటే త్రేతాయుగం నాటి రామాయణ కాలానికి వెళ్ళాలి. భారతీయ ఇతిహాసమైన రామాయణం ప్రకారం లంకాధిపతి అయిన రావణాసురుడు సీతాదేవిని అపహరించి సముద్రం అవతల ఉన్న తన లంకా రాజ్యానికి తీసుకువెళతాడు. సీతాదేవిని రక్షించడానికి శ్రీరాముడు, హనుమంతుడు, సుగ్రీవుడు, అలాగే వానర సైన్యంతో కలిసి భారతదేశపు దక్షిణ అంచుకు చేరుకుంటాడు. కానీ వారి ముందు అనంతమైన లోతైన సముద్రం అడ్డుగా ఉంటుంది. ఆ సముద్రాన్ని దాటి శ్రీలంకకు చేరుకోవడానికి శ్రీరాముడు సముద్రుణ్ణి దారి ఇవ్వమని ప్రార్థిస్తాడు. సముద్రుడు ప్రత్యక్షమై తన స్వభావం ప్రకారం నీటిని పక్కకు తొలగించి దారి ఇవ్వలేనని, కానీ సముద్రం పైన ఒక వారధిని నిర్మించుకోవడానికి తాను సహకరిస్తానని చెబుతాడు. వాల్మీకి రామాయణంలోని యుద్ధకాండలో ఈ వంతెన నిర్మాణ ప్రక్రియ చాలా అద్భుతంగా వర్ణించబడింది. వానర సైన్యంలో నలుడు మరియు నీలుడు అనే ఇద్దరు సోదరులుంటారు. వీరు సాక్షాత్తు దేవతల వాస్తుశిల్పి అయిన విశ్వకర్మ కుమారులు. పురాణ కథనాల ప్రకారం నలుడు మరియు నీలుడు చిన్నతనంలో ఆడుకుంటూ మునుల పూజా వస్తువులను నీటిలో పడేస్తూ అల్లరి చేసేవారట. దాంతో విసుగు చెందిన మునులు, మీరు నీటిలో వేసిన ఏ వస్తువైనా మునిగిపోకుండా తేలియాడుగాక అని శపిస్తారు. ఆ శాపాన్ని వరంగా ఉపయోగించుకొని నలుడు మరియు నీలుడు తాము సముద్రంలో వేసిన రాళ్లను నీటిపై తేలేలా చేశారు. అయితే ఆ రాళ్లు సముద్రపు అలలకు చెల్లాచెదురుగా వెళ్లిపోకుండా ఉండడానికి హనుమంతుని సూచన మేరకు వానర సైన్యం ప్రతి రాయిపైన శ్రీరామ అనే పవిత్ర నామాన్ని లిఖించారు. రామనామం రాసిన రాళ్లు ఒకదానికొకటి అయస్కాంతంలాగా అతుక్కుపోయి బలమైన వంతెనగా మారాయని చెబుతారు. ఈ విధంగా భారతదేశంలోని రామేశ్వరం వద్ద ఉన్న పంబన్ ద్వీపం నుండి శ్రీలంకలోని మన్నార్ ద్వీపం వరకు సుమారు 48 కిలోమీటర్ల పొడవైన రామసేతు వంతెన నిర్మించబడింది. వాల్మీకి రామాయణంలో దీన్ని కేవలం రాళ్లతోనే కాకుండా వృక్షాలు, కొమ్మలతో కట్టిన ఒక గొప్ప ఇంజనీరింగ్ ప్రాజెక్టుగా చెప్పగా, ఆ తర్వాత వచ్చిన తులసీదాసు లాంటి వారు దీన్ని కేవలం శ్రీరాముని భక్తి మహిమగా వర్ణించారు. మనం రామాయణం కథ విన్నాం కదా, ఆ కథ నిజమే అని నమ్మేలా చేసే అద్భుతాలు ఇప్పటికీ మనకి కనిపిస్తాయి. మీరు రామేశ్వరం పుణ్యక్షేత్రానికి వెళితే పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయంలో కొన్ని రాళ్లను నీటి తొట్టెలలో ఉంచి భక్తుల సందర్శనార్థం ప్రదర్శిస్తుంటారు. ఈ రాళ్ళు నిజంగానే నీటిపైన తేలుతూ ఉంటాయి. భక్తులు వాటిని చేతితో పట్టుకొని చూసినప్పుడు అవి బరువుగానే ఉంటాయి, కానీ నీటిలో వేయగానే మునిగిపోకుండా పడవల్లా తేలుతాయి. ఈ రాళ్ళు నలుపు రంగులో ఉండి గ్రానైట్ రాళ్లలాగా గట్టిగా కనిపిస్తాయి. మరి ఇవి నీటిలో ఎలా తేలుతున్నాయి? దీని వెనక ఉన్న మాయ ఏంటి? ఇప్పుడు సైన్స్ ఏం చెబుతుందో చూద్దాం. రామేశ్వరం రాళ్ళు నీటిలో తేలడానికి శాస్త్రవేత్తలు కనుగొన్న మొదటి ప్రధాన కారణం ప్యూమిస్ అనబడే ఒక ప్రత్యేకమైన అగ్నిపర్వత శిల. ప్యూమిస్ శిలలు ఎలా ఏర్పడతాయంటే, భూమి లోపల తీవ్రమైన వేడికి కరిగిపోయిన శిలలు అగ్నిపర్వతాల ద్వారా లావా రూపంలో వేగంగా బయటకు తన్నుకొస్తాయి. అత్యంత వేడిగా ఉన్న ఈ లావా ఒక్కసారిగా వాతావరణంలోని చల్లని గాలికి లేదా సముద్రపు నీటికి తగిలిన వెంటనే
చాలా వేగంగా చల్లబడి రాయిలా గట్టిపడుతుంది. ఇలా ఒక్కసారిగా చల్లబడడం వల్ల లావా లోపల ఉన్న గ్యాస్ లేదా వాయువులు బయటకు పోలేక ఆ రాయి లోపలే చిన్న చిన్న బుడగల్లాగా ఇరుక్కుపోతాయి. దీనివల్ల ఆ రాయి లోపలంతా స్పాంజీ లాంటి సన్నని రంధ్రాలు ఏర్పడతాయి. ఈ గాలి బుడగల వల్ల ప్యూమిస్ రాయి సాంద్రత అంటే డెన్సిటీ కేవలం 0.25 గ్రామ్స్ పర్ క్యూబిక్ సెంటీమీటర్కి పడిపోతుంది. నీటి సాంద్రత వచ్చేసి 1 గ్రామ్ పర్ క్యూబిక్ సెంటీమీటర్. అంటే ఆ రాయి సాంద్రత నీటి సాంద్రత కంటే చాలా తక్కువ. ఏదైనా వస్తువు డెన్సిటీ నీటి డెన్సిటీ కంటే తక్కువగా ఉంటే అది నీటిపై తేలుతుంది. డెన్సిటీ అంటే ఏంటో అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. మీ దగ్గర ఒకే సైజులో ఉన్న ఒక ఇనుప ముక్క, ఒక స్పాంజీ ముక్క ఉన్నాయనుకోండి. ఇనుము లోపల కణాలన్నీ చాలా దగ్గరగా గట్టిగా అతుక్కునుంటాయి. అందుకే అది బరువుగా ఉంటుంది. అదే స్పాంజ్లో కణాల మధ్య ఖాళీలు ఉండి గాలి నిండి ఉంటుంది. అందుకే అది తేలిగ్గా ఉంటుంది. సైన్స్ ప్రకారం ఒక వస్తువు డెన్సిటీ నీటి డెన్సిటీ కంటే తక్కువగా ఉంటేనే అది నీటిపై తేలుతుంది. కాబట్టి ప్యూమిస్ రాళ్ళు నీటిపైన తేలికగా పడవల్లా తేలుతాయి. అయితే ఇక్కడే శాస్త్రవేత్తలకు ఒక చిక్కొచ్చి పడింది. ప్యూమిస్ రాళ్ళు సాధారణంగా తెలుపు రంగులో ఉంటాయి. కానీ రామేశ్వరంలో ఉన్నవి నల్లటి రాళ్ళు. పైగా రామేశ్వరం చుట్టుపక్కల వందల కిలోమీటర్ల మేర ఎక్కడా అగ్నిపర్వతాలు లేవు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ప్యూమిస్ రాళ్ళు శాశ్వతంగా తేలవు. కొన్నేళ్ల తర్వాత రంధ్రాల్లోకి నీరు చేరి ఖచ్చితంగా మునిగిపోతాయి. కానీ రామాయణం జరిగి 7,000 సంవత్సరాలు దాటినా ఈ రాళ్ళు ఇంకా తేలుతూనే ఉండడం సైన్స్కు అంత చిక్కని ప్రశ్న. అందుకే మరికొందరు ఇవి సముద్రంలో పెరిగి పగడపు జీవుల వల్ల ఏర్పడిన తేలికపాటి రాళ్ళు అని చెబుతుంటారు. ఇక భౌగోళిక శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే లక్షలాది ఏళ్ల క్రితం శ్రీలంక, ఇండియా కలిసే ఉండేవని, భూమిలో వచ్చిన మార్పుల వల్ల విడిపోయాయని అంటారు. దీనికి తోడు వేల ఏళ్ల క్రితం మంచు యుగంలో సముద్ర మట్టాలు ఇప్పటికంటే 120 మీటర్ల లోతులో ఉండడం వల్ల అప్పట్లో ఈ రెండు ప్రాంతాల మధ్య నడవడానికి వీలుగా పొడినేల ఉండేదని, కాలక్రమేణా మంచు కరిగి సముద్ర మట్టం పెరగడంతో ఆ దారి మునిగిపోయిందని భావిస్తారు. అంతేకాకుండా క్రీస్తు శకం 1480 వరకు కూడా అక్కడ నడవడానికి అనువైన ఒక వంతెన లాంటి మార్గం ఉండేదని, కానీ ఒక భయంకరమైన తుఫాను దాటికి అది పూర్తిగా సముద్రం అడుగుకు చేరుకుందని చరిత్ర చెబుతోంది. ఇదంతా ఒక ఎత్తైతే అంతర్జాతీయ స్థాయిలో జరిగిన కొన్ని సైంటిఫిక్ రీసెర్చ్లు మన మైండ్ని బ్లాక్ చేస్తాయి. ఒకసారి నాసా శాటిలైట్ తీసిన ఫోటోలను గమనిస్తే ఇండియా నుంచి శ్రీలంక వరకు ఉన్న 48 కిలోమీటర్ల ఈ రామసేతు దారంలో గుచ్చిన ముత్యాల్లా ఎంత పర్ఫెక్ట్ స్ట్రెయిట్ లైన్లో ఉంటుందంటే ప్రకృతి సహజంగా ఇలాంటి ఒక ఆకారాన్ని సృష్టిస్తుందా అన్న డౌట్ రాక మానదు. నాసా ఇది సహజంగా ఏర్పడిన సున్నపు రాతి దిబ్బలు అని చెబుతున్నప్పటికీ సముద్రం మధ్యలో ఇంత ఖచ్చితమైన నిర్మాణం ఏర్పడడం వెనుక ఏదో మిస్టరీ ఉందని చాలామంది నమ్ముతారు. కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే డిస్కవరీ సైన్స్ ఛానల్ వాళ్ళు ప్రసారం చేసిన ఒక ప్రోగ్రాం ప్రపంచవ్యాప్తంగా పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. వాళ్ళు చెప్పిన డీటెయిల్స్ వింటే మీకు ఖచ్చితంగా గూస్ బంప్స్ వస్తాయి. సైంటిస్టులు అక్కడ కార్బన్ డేటింగ్ చేసినప్పుడు సముద్రం అడుగున ఉన్న ఇసుక వయసు 4,000 ఏళ్ళు అని, కానీ ఆ ఇసుక పైన పేర్చిన రాళ్ల వయసు ఏకంగా 7,000 ఏళ్ళు అని తేలింది. ఒకసారి లాజిక్గా ఆలోచించండి. సాధారణంగా కింద ఉండే ఇసుక పాతదవ్వాలి, దానిపైన చేరే రాళ్ళు కొత్తవవ్వాలి కదా. కానీ ఇక్కడ మొత్తం రివర్స్. దీన్ని బట్టి అర్థం ఏంటి? ఆ రాళ్ళు సహజంగా అక్కడ పుట్టినవి కావు. ఎవరో ఎక్కడి నుంచో తీసుకువచ్చి ఆ ఇసుక పైన ఒక క్రమ పద్ధతిలో పేర్చారు. ఈ విషయాన్ని సాక్షాత్తు అమెరికన్ సైంటిస్టులే స్వయంగా ఒప్పుకున్నారు. దీనికి తోడు మన దేశానికి చెందిన జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మాజీ డైరెక్టర్ ఎస్ బద్రీనారాయణ్ గారు కూడా ఒక సాలిడ్ పాయింట్ చెప్పారు. అంత వదులుగా ఉండే ఇసుక పొర మీద అంత భారీ బండరాళ్ళు ప్రకృతి సహజంగా ఏర్పడే ఛాన్సే లేదని, ఇది ఖచ్చితంగా ఒక గొప్ప ఇంజనీరింగ్ నైపుణ్యంతో నిర్మించిన కట్టడమే అని ఆయన తన రీసెర్చ్ ద్వారా తేల్చి చెప్పారు. ఇక్కడ ఇంకొక మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే రామాయణం జరిగిన కాలం కూడా దాదాపు 7,000 సంవత్సరాల క్రితమే అని అంచనా వేస్తుండడం ఈ శాస్త్రీయ ఆధారాలకు మరింత బలాన్ని ఇస్తోంది.
చూశారు కదా ఫ్రెండ్స్, ఇన్ని పరిశోధనలు విన్న తర్వాత రామసేతు అనేది కేవలం కల్పిత కథ కాదు అని స్పష్టంగా అర్థమవుతోంది. ఇది చరిత్ర, భక్తి మరియు సైన్స్ మూడు కలిసిన ఒక అద్భుతం. వేల సంవత్సరాల క్రితమే మన పూర్వీకులు నీటిపై తేలే ప్యూమిస్ లేదా పగడపు రాళ్ల వెనుక ఉన్న సైన్స్ను గమనించి సముద్రపు ఇసుక తిన్నెలను పునాదిగా ఉపయోగించుకొని శ్రీలంకకు వెళ్ళడానికి ఒక మహా అద్భుతమైన వంతెన కట్టారు. తర్వాత ఆ గొప్ప కట్టడానికి కాలక్రమేణా దైవిక శక్తిని, భక్తిని జోడించి మనకు అందించారు. ఏదేమైనా మన భారతీయుల ప్రాచీన ఇంజనీరింగ్ నైపుణ్యం చూస్తుంటే నిజంగా గర్వంగా అనిపిస్తుంది. ఈ వీడియో మీకెలా అనిపించింది? రామసేతు మనుషులు కట్టిందేనా లేక ప్రకృతి సృష్టా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ స్నేహితులకు షేర్ చేయండి. ఇలాంటి అద్భుతమైన ఆసక్తికరమైన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్. జై హింద్.